ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నారు అగరబత్తి సాంబ్రాణి పుల్లలు. ఈరోజు మనం ఈ వీడియోలో సాంబ్రాణి పుల్లలు వెలిగించడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు, ఏ ప్రదేశాల్లో వెలిగిస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. మనకి మన జీవితంలో, నిత్య జీవితంలో ప్రతిరోజు ఎవరైతే సాంబ్రాణి పుల్లలు ధూపం ఇల్లంతా చూపించి అన్ని ప్రదేశాల్లో అన్ని గదుల్లో సాంబ్రాణి పుల్లలు పెడతారో వారి ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అంటే మనం ఏదైతే ఇబ్బంది పడుతూ ఉంటామో నకారాత్మక శక్తి అది బయటికి వెళ్ళిపోతుంది. అలాగే రాహుకేతు శని దోషాల నుండి బయటపడతారు. చిత్రంగా అనిపించవచ్చు. అంతకుముందు వీడియోలో కూడా సాంబ్రాణి పుల్ల వెలిగించి దాని నుంచి వచ్చే ధూపాన్ని ఏదైతే మసి ఉంటుందో దాన్ని బొట్టుగా పెట్టుకునే ఉపాయం కూడా మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. మరి మనకు అనుమానాలు ఉంటాయి. ఏంటంటే నిత్య జీవితంలో ప్రతిరోజు ప్రతి కార్యానికి, అంటే పుణ్యకార్యానికి, పాపకార్యానికి, ప్రతి కార్యానికి కొన్ని పదార్థాలు వాడుతూ ఉంటాం. ఆ పదార్థంలో ఉన్న విశిష్టమైన శక్తి, దాన్ని ఎందుకు వాడాలి, వాడటం వల్ల కలిగే ఫలితం ఏంటి, ఆ ఫలితాన్ని మనం ఏ విధంగా వాడితే వస్తుంది, ఏ సమయంలో వాడితే వస్తుంది, మనం దాన్ని ఒకే పదార్థాన్ని అన్ని రకాల పనులకు ఎలా వాడుతున్నాము అనేది మనకు తెలియదు. చిత్రం ఏంటంటే వీటిని కొంతమంది మూఢనమ్మకంగా భావిస్తారు. మన మనసుకు సంబంధించిన శక్తులను ప్రేరేపించే ఏదైనా పదార్థం ఉంది అంటే అది ఏదైనా సరే, అది ఈ మానవ శరీరానికి సంబంధించిన ప్రతి అవయవాన్ని, మనస్సుని, కాలాన్ని, చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుతుంది. అందులో సుగంధం ఒకటి, అంటే స్వచ్ఛమైన మంచి వాసన, మనం ఇష్టపడేది ఏదైతే ఉంటుందో అది మన మనసుని, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మార్చుతుంది. అందులో మనం నిత్య జీవితంలో వాడే సాంబ్రాణి పుల్లలు ఎందుకు వాడుతున్నామో చాలామందికి తెలియదు. చాలామందికి ఎలా ఉంటుందంటే ఇవన్నీ మూఢనమ్మకాలుగాను, అలాగే వీటిని ఏదో అవసరం కోసం చెప్తున్నారన్న భావంతో ఉంటారు. ప్రతి పదార్థములో ఒక చైతన్యం ఉంటుంది. అది ఈ మానవ శరీరాన్ని ప్రేరేపిస్తుంది. చాలామందికి తెలియనిది ఏంటంటే మన పూర్వీకులు సనాతన ధర్మంలో ఋషులు పదార్థానికి ఉన్న శక్తిని ఏ సమయంలో ఎలా వాడితే దాని ప్రభావం చూపిస్తుంది, ఎంతవరకు దాన్ని వాడాలి, తక్కువ వాడితే ఎలా ఉంటుంది, ఎక్కువ వాడితే ఎలా ఉంటుంది, దాని గురించి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. మనందరం భ్రమలోను, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనకి మనమే తెలియకుండా కొంతమంది వ్యక్తులు, ఉన్నతులు అనుకునేవారు మోసపూరితంగా మనని మోసం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మన జీవన విధానాన్ని ఎప్పుడైతే రాంగ్ వేలోకి తీసుకువెళ్తారో, మన పూర్వీకులు చెప్పినది తప్పు అని వారు భావించే విధంగా మనని భ్రమింప చేస్తారో అప్పుడు వారి విజయం సాధిస్తారు. వారి వస్తువులు కావచ్చు, వారి ఆలోచన విధానాలు కావచ్చు, వారు అమ్ముకోవడానికి అది ఉపయోగపడుతుంది. మన సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా పదార్థానికి ఉన్న విశిష్టమైన స్థానానికి ఆయుర్వేదంలోను, వైద్యంలోను, అలాగే పూజా విధానంలోను, యజ్ఞయాగాదులు, క్రతువులు, తంత్రమంత్రాల్లో వాటి అర్థం ఏంటంటే ఒక్కొక్క విధానం ద్వారా మనకి కావలసిన జ్ఞానాన్ని ఈ మానవులకి, అంటే ఈ జాతికి అందించడం జరిగింది. అందులో పదార్థాలకు ఉన్న శక్తి గురించి మన పెద్దలు చాలా అద్భుతంగా చూడడం జరిగింది. అది మనం గుర్తించలేకపోవడం, మనం మూర్ఖత్వంగా ఆలోచించడం, కొంతమంది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దీన్ని మతరూపంగా చూడటం, ఇలా మనలో మన పెద్దలు చెప్పిన మంచి విషయాలను మనం వదిలేయడం జరిగింది. సాంబ్రాణి పుల్లల్ని అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు అన్ని సమయాల్లో వాడుతూ ఉంటారు. కానీ ఎందుకు వాడుతున్నారో తెలియదు. అంటే పూజ చేస్తున్నాం కదా, పూజ కోసం వాడుతున్నాం అనుకునేవారే ఉంటారు. కానీ దీనిలో ఉన్న అద్భుతమైన శక్తి ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఇది జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అది కూడా తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి, లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు ఇలాంటి వీడియోని చూడవద్దు. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నమ్మకం ఉన్నవారు మాత్రమే చూడండి. మనం ఈరోజు
మన ఈ సాంబ్రాణి పుల్లల్ని రకరకాల పదార్థాలు తయారు చేస్తారు. అందులో ప్రప్రథమంగా చందనంతో అంటే గంధంతో చేసే సాంబ్రాణి పుల్లలు వెలిగించడం వల్ల రాహుకేతు అలాగే శనిగ్రహాలతో ఎవరైతే బాధపడుతున్నారో, దోషాలతో బాధపడుతూ ఉన్నవారు, వారి యొక్క అంటే ఆ దోష ప్రభావంతో ఇబ్బంది పడుతున్నవారు, అంటే మానసికంగా కోపము, చిరాకు, పరాకు, ఎదుటివారిని చూడంగానే మనకి ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వస్తుంది అంటే మీ మీద రాహుకేతువులు శని ప్రభావం అధికంగా ఉందని అర్థం. అది దాని నుంచి బయటపడడానికి మీరు ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన తర్వాత ఉదయం సాయంత్రం 2 సాంబ్రాణి పుల్లలైనా సరే చందనంతో చేసిన గంధంతో చేసిన సాంబ్రాణి పుల్లలు వెలిగించండి. ఇంట్లో కానీ, పూజా మందిరంలో కానీ, తులసి మొక్క దగ్గర కానీ, ఇంటి బయట కానీ. చెప్తాను, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే ఆ దోషాలు తగ్గుతాయి, మీ మానసిక ప్రశాంతత కలుగుతుంది ఖచ్చితంగా చందనంతో వెలిగించినప్పుడు. అలాగే మన గులాబీ పువ్వులతో చేసి ఉంటాయి. గులాబీతో చేసిన అంటే గులాబీ పువ్వుల్ని ఎండబెట్టి అంటే వాటి ఆకులు రెబ్బల నుంచి తీసిన పర్ఫ్యూమ్తో చేస్తారు. ఆ పుల్లలు కనుక వెలిగిస్తే, సాంబ్రాణి పుల్ల వెలిగిస్తే, ఎవరి జాతకంలో అయితే శుక్రగ్రహం బలహీనంగా ఉంటుందో, భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాలు సరిగా ఉండవో, అలాగే ఎవరికైతే పుత్ర సంతానం కావాలి అని కోరుకుంటారో వారి ఇంట్లో కంపల్సరిగా గులాబీ పూలతో చేసిన అంటే గులాబీ సాంబ్రాణి పుల్లల్ని వెలిగించండి. తప్పకుండా వెలిగించండి. దానివల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే ఇది ఆ సాంబ్రాణి పుల్లల్ని భార్యాభర్తలు పడుకునే బెడ్రూమ్లో కూడా వెలిగించుకోవడం వల్ల ఒకరికంటే ఒకరికి ప్రేమ కలిగి ఉంటారు. అలాగే పుత్ర సంతానం యోగ్యత కూడా కలుగుతుంది. శుక్రగ్రహం ఏదైతే ఉందో అది బలహీనంగా ఉన్నప్పుడు అది బలపడడానికి సహాయపడుతుంది. చిత్రంగా అనిపించవచ్చు, మనం పువ్వులతో పూజ చేస్తూ ఉంటాం, కొన్ని పువ్వులు చెప్తూ ఉంటాం. పదార్థానికి ఉన్న శక్తి, దానిలో ఉన్న అద్భుతమైన గుణం మనకి ఆ విధంగా మన మనసుని ప్రేరేపిస్తుంది. అలాగే ఎవరైతే రావి చెట్టు దగ్గర 9 సాంబ్రాణి పుల్లల్ని వెలిగించితే, అంటే రావి చెట్టు దగ్గర మనం పూజలు చెప్తూ ఉంటాం, రావి చెట్టు దగ్గర 9 సాంబ్రాణి పుల్లలు వెలిగించడం వల్ల మీ జాతకంలో 9 గ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది. మీకు ఇబ్బందులు ఉన్నవారిని మన పూర్వీకులు చెప్తూ ఉండేవారు, మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి, అక్కడ సాంబ్రాణి ధూపం వేయండి చెప్తూ ఉంటారు. 9 సాంబ్రాణి పుల్లలు 9 గ్రహాల చిహ్నంగా భావించి, అది ఏ చందనమైనా, గులాబీ అయినా, ఏదైనా సరే, ఏ సాంబ్రాణి పుల్లైనా పర్వాలేదు, మీరు వెలిగించండి. ఖచ్చితంగా మీకు 9 గ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది. ఎప్పుడు చేయవచ్చా అంటే, జాతకం బాగోలేదనుకునేవారు ప్రతిరోజు మీరు చేయవచ్చు. నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు. ప్రతిరోజు మీరు ఆడవారైనా మగవారైనా రావి చెట్టు దగ్గర 9 సాంబ్రాణి పుల్లలు వెలిగించవచ్చు. దానివల్ల గ్రహానుకూలత కలుగుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే శివలింగం దగ్గర మనం ప్రతిరోజు మీకు చక్కగా స్నానం చేసి సాంబ్రాణి పుల్ల వెలిగించడం వల్ల సంసారిక జీవితం మంచిగా ఉంటుంది. అంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం కావాలని కోరుకునేవారు శివుడికి ఖచ్చితంగా శివలింగానికి సాంబ్రాణి పుల్లల ధూపం చూపించి ప్రతిరోజు కనుక వెలిగిస్తూ ఉంటే సాంసారిక జీవితం, భార్యాభర్తల మధ్య సాంసారిక జీవితం బాగుంటుంది. అలాగే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. మీ ఎవరైతే పిల్లలు ఉన్నతంగా ఉండాలి, ఉన్నత స్థానాలకు రావాలని కోరుకుంటారో వారు ఖచ్చితంగా శివుడి దగ్గర సాంబ్రాణి పుల్లలను వెలిగించండి. స్వామివారికి ధూపం చూపించండి. మీకు పిల్లలు ఉన్నత స్థానంలోకి వస్తారు. భార్యాభర్తల మధ్య రోజు రోజుకి ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. చిత్రంగా అనిపించవచ్చు, ప్రయత్నం చేసి చూడండి. ఫలితం అనేది మీరే చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మనకి జీవితంలో ఇది ఒక అలవాటుల్లో ఉండే అసలు విషయాన్ని తెలుసుకోగలిగితే భక్తి మార్గం పెరుగుతుంది. అలాగే మన జీవితంలో భగవంతుని పట్టుకునే ఆలోచన ఖచ్చితంగా ముందుకు రావడం జరుగుతుంది. సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు కూడా ఆ పదార్థాన్ని ఆలోచించాలే కానీ మూర్ఖంగా మాత్రం ఆలోచించవద్దు. అలాగే మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇతరుల దగ్గర నుండి సాంబ్రాణి పుల్లలు తీసుకొని గిఫ్ట్గా తీసుకొని మీరు వెలిగించడంగా చేయకూడదు. అంటే ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు మర్చిపోయి సాంబ్రాణి పుల్లలు తెచ్చుకోలేదు కాబట్టి 2 పుల్లలు ఇవ్వండి, మళ్ళీ మేము తర్వాత ఇస్తాము అంటారు. అలా కాదు. ఎవరి దగ్గరైనా సరే సాంబ్రాణి పుల్లలు తీసుకుంటే వారికి రూపాయో పావలానో 2 రూపాయలు ఇచ్చి మాత్రమే తీసుకోవాలి తప్ప
ఉచితంగా తీసుకోకూడదు. ఎందుకంటే మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, రాహుకేతువుల ప్రభావం అధికంగా ఉంటుంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోకూడదు. అలాగే మీకు అధికంగా డిప్రెషన్ అంటే మానసికమైన అశాంతి, విపరీతమైన అశాంతి బాధపడుతూ ఉన్నవారు చందనంతో చేసిన సాంబ్రాణి పొలలు వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లో ప్రతిరోజు ఖచ్చితంగా మీకు మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. త్వరగా బయటపడతారు. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీరు సాంబ్రాణి పొలలు వెలిగించి మీ ముఖద్వారం అంటే ఇంటి బయట ఏదైతే ప్రథమ ద్వారం ఉంటుందో అటుపక్క ఇటుపక్క సాంబ్రాణి పొలలు పెడుతూ ఉంటాం. ఇంటి నుండి ఎవరైతే స్నానం చేసిన తర్వాత ఉదయం సాంబ్రాణి పొలని ద్వారం పక్కన పెడతారో ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి ఎప్పుడూ బయటికి వెళ్ళదు, ఇంటిలో స్థిర నివాసం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అంటే ఎక్కడైతే పర్ఫ్యూమ్ ఉంటుందో, ఎక్కడైతే సుగంధ ద్రవ్యాలు ఉంటాయో అక్కడ అమ్మవారు స్థిర నివాసం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అంటే మన ఇంట్లో మనం ఉదయాన్నే స్నానం చేసి మన ముఖద్వారం దగ్గర సాంబ్రాణి పొలలు వెలిగించడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది అని అర్థం. అలాగే పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపించడం లేదు, వారు చదువుకోవడానికి మానసిక స్థితి బాగోలేదు అనుకునేవారు మీ పిల్లలు చదువుకునే ముందు వారి రూములో మంచి సువాసన వచ్చే సాంబ్రాణి పొలల్ని 2 వెలిగించండి. అంటే జాస్మిన్ కావచ్చు, ఇలాంటిది ఏదైనా సరే మంచి సువాసన వచ్చేది వారు గదిలో వెలిగించడం వల్ల వారికి మనసు ఆ చదువు మీద ఫోకస్ చేయగలుగుతుంది. వారి చదువు చక్కగా చదువుకోగలుగుతారు. మనం కూడా టెన్షన్ లేకుండా ఉండగలుగుతాం. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను. కొత్తగా పెళ్ళయింది, మన చాలామంది శోభనం గదుల్లో మన సినిమాల్లోనూ మామూలుగా కూడా చూస్తూ ఉంటాం, సాంబ్రాణి పుల్లలు వెలిగించి ఉంచుతారు. ఇప్పుడు పర్ఫ్యూమ్ కొడుతున్నారు. సాంబ్రాణి పుల్లలు వెలిగించడం వల్ల కొత్తగా పెళ్ళైన వారు వారి బెడ్రూమ్లో సాంబ్రాణి పుల్లలతో పాటు పచ్చకర్పూరాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో ఉన్న అద్భుతమైన శక్తి సాంసారిక జీవితాన్ని మానసికంగా ప్రేరేపిస్తుంది. వారిద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. దానివల్ల వారికి అంటే ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారి సాంసారిక జీవితం చాలా బాగుంటుందని అర్థం. కాబట్టి వివాహం అయిన తర్వాత బెడ్రూముల్లో అంటే శోభనం గదిలో కూడా సాంబ్రాణి పుల్లలు అందుకే పెడతారు. మనకు తెలియదు, ఏదో పెడతారు కదా అనుకుంటూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ రావడానికి ఇది ప్రేరేపిస్తుంది అర్థం. చిత్రంగా అనిపించవచ్చు, ఇది చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే సాంబ్రాణి పుల్లలను ఉదయం సాయంత్రం తప్పకుండా వెలిగించండి. సాంబ్రాణి పుల్లల్ని తప్పకుండా మీరు వెలిగించడం వల్ల అద్భుతమైన లాభం కలుగుతుంది. అలాగే మీరు తులసి మొక్క దగ్గర ఎవరైతే ప్రతిరోజు దీపం వెలిగించి మనకి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా, అలా వీలు కాని వారు మీరు 2 సాంబ్రాణి పుల్లలు వెలిగించైనా సరే ధూపం చూపించండి. సాంబ్రాణి పుల్లల్ని ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులు కూడా తులసి మొక్క దగ్గర పెట్టవచ్చు. ఆదివారం మాత్రం పెట్టకూడదు, మిగతా అన్ని రోజులు పెట్టవచ్చు. ఎందుకంటే ఆదివారం నాడు మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, సాంబ్రాణి పుల్లలు బాగుంటాయని కాదు, కొన్ని సందర్భాల్లో కొన్ని మొక్కల దగ్గర కొన్ని పనులు చేయకూడదు. అలా మీకు దీపం వెలిగించకుండా అంటే దీపం వెలిగిస్తే పెట్టవచ్చు, దీపం వెలిగించకుండా ధూపం మాత్రమే చూపించే పరిస్థితి ఉంటే మాత్రం పెట్టవద్దు. మిగతా అన్ని రోజులు కూడా మీరు దీపం వెలిగించలేకపోయినా ధూపం చూపించి పెట్టవచ్చు. ఇది గుర్తుంచుకోండి. అలాగే చాలామంది అడుగుతున్నారు, త్వరగా వివాహం కావాలి అనుకునేవారు, వివాహం అవ్వని వారు అరటి చెట్టు దగ్గర సాంబ్రాణి పుల్ల వెలిగించండి. 1 నెల రోజుల పాటు ఈ విధంగా చేయండి. అందులో మీరు 2 పుల్లలు 3 పుల్లలు 4 పుల్లలు ఎన్ని పుల్లలైనా వెలిగించవచ్చు. సాంబ్రాణి పుల్లలు అందులో 1, 2 అనేది ఏమీ లేదు, సంఖ్య ఏమీ లేదు. మీరు అరటి చెట్టుకి మీరు నిత్యం సాంబ్రాణి ధూపం చూపిస్తూ ఉంటే, అక్కడ వెలిగించి పెడుతూ ఉంటే మీకు ఖచ్చితంగా జాతకంలో ఉన్న గురు బలహీనంగా ఉన్న వివాహం కొంచెం ఒక్కొక్కసారి వివాహం అవ్వదు, లేట్ అవుతూ ఉంటుంది. అలా వివాహం లేట్ అవుతున్న వారు ఆడవారు కానీ మగవారు కానీ అరటి చెట్టు దగ్గర ధూపం వెలిగించండి. అంటే దీపం వెలిగించాల్సిన అవసరం లేదు, ధూపం వెలిగించండి. ధూపం చూపించి మీరు నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా మీకు అంటే పెళ్లి చేసుకోవడానికి వచ్చే ఆటంకాలు ఏదైతే ఉంటాయో ఆ ఆటంకాలు తొలగి మీకు వివాహం అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇంటి మీద ఎవరైనా సరే
ప్రయోగాలు చేశారు అని మీకు అనుమానంగా ఉన్నా, మీ ఇంటిలో నెగటివ్ ఎనర్జీ అధికంగా ఉన్నా, మీ ఇంటి దర్వాజా, ముఖ్య దర్వాజా బయట వైపు కుడివైపు 2, ఎడమ వైపు 3 పుల్లలు, అంటే కుడివైపు 2 పుల్లలు, మీరు ఇంటిలోకి వెళ్తున్నప్పుడు మీ కుడి చేయి వైపు 2 పుల్లలు, ఎడం చేయి వైపు 2 పుల్లలు, ఉదయం సాయంత్రం ప్రతిరోజు కనుక మీరు సాంబ్రాణి పుల్లలు వెలిగించి బయట ధూపం చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు మీ ఇంటి మీద చేసే ప్రయోగాలు మిమ్మల్ని ఏమీ చేయవు. ఆ ప్రయోగ బాధల నుండి బయటపడతారు. అలాగే చాలామంది వంట గదిలో వంట సరిగా చేయలేకపోతున్నామండి, మేము చేస్తున్న వంటకి దిష్టి తగులుతుందండి, మాకు ఆ వంట చేస్తే తిన్నవారు చాలా ఇబ్బంది పడుతున్నారు, అన్నీ బాగా చేస్తున్నాం కానీ దిష్టి తగులుతుంది అని చాలామంది అంటూ ఉంటారు. మన పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు చూస్తూ ఉంటాం. ఎవరైతే మాస్టర్ ఉంటారో వారు ముందు పొయ్యికి పూజ చేసి ధూపాన్ని చూపించి ధూపం పక్కన పెడతారు. మనం అనుకుంటాం ఓ పూజ చేశారనుకుంటాం, ఎందుకంటే దిష్టి దోషం తగలకుండా ఉంటుంది. మన ఇంట్లో కూడా మనం వంట చేసే ముందు సాంబ్రాణి పుల్ల చూపించి ధూపం చూపించి వంట చేయడం వల్ల దిష్టి తగలదు. కాబట్టి మీరు ఎవరికైతే వంట నీట్గా రావడం లేదో వారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి. వంట గదిలో కంపల్సరిగా సాంబ్రాణి పుల్లని వెలిగించండి. ఇవి చాలా చాలా విషయాలు, అద్భుతమైన విషయాలు మనకి పెద్దలు చెప్పారు. మరిన్ని విషయాలు మీ ముందు వీడియోలు తెలియజేస్తాను. అప్పటికే లెంతీ వీడియో అయిపోయింది. మీరు ఎవరైనా సరే పరిపూర్ణమైన నమ్మకంతో ఈ విధంగా సాంబ్రాణి పుల్లను కనుక వెలిగించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే నిత్య జీవితంలో మనం స్నానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు త్వరగా పొందుతాం. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.